వాళ్ళు జనాన్ని ఆపుదాం అనుకున్నారు. తెల్లారేసరికి రోడ్ల మీద ముళ్ళ కంచెలు, ఇనుప బారికేడ్లు వెలిశాయి. నెల్లూరు బయట నుంచి సిటీలోకి జనం రాకుండా రోడ్లపై గోతులు తవ్వారు. ఇదంతా ఉదయం కనిపించిన సీన్. కట్ చేస్తే జగన్ సిటీలోకి రాగానే జన సునామీ ఆయన్ను చుట్టేసింది. ప్రజాభిమానం ముళ్ళ కంచెలు, బారికేడ్లను కమ్మేసింది. ఎటు చూసినా జనమే. జననేత కోసం వచ్చిన ప్రభంజనమే. జగన్ కోసం వచ్చిన జన సముద్రాన్ని చూసి పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనంలోకి వస్తున్నారంటే అధికారంలో ఉన్న కూటమి నేతలకు చెమట్లు పడుతున్నాయి. వెన్నులో వణుకు పుడుతోంది. పల్నాడు నుంచి బంగారుపాళ్యం వరకు ఎక్కడకు వెళ్లినా జగన్ కోసం వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబు అనుకోకు నిద్ర పట్టడం లేదు. దీంతో నెల్లూరు పర్యటనను ఎలాగైనా ఫెయిల్ చేశామని అనిపించుకునేందుకు చెయ్యని కుట్ర లేదు, వెయ్యని ఎత్తు లేదు. ఎన్నెన్నో ఆంక్షలు విధించారు. నగరంలో కర్ఫ్యూ విధించారా అనే విధంగా 3,000కు పైగా పోలీసుల్ని దించారు. జనానికి, జగన్ కు రక్షణ కల్పించాల్సిన పోలీసులను దుర్వినియోగం చేసి జగన్ కోసం జనం రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనేక కుయుక్తులు పన్నింది. ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే ప్రజల్ని ఆపడానికి పాలకులు నానా పాట్లు పడతారు. బారికేడ్లు పెడతారు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేస్తారు. అడవుల్లో నక్సలైట్లు, పోలీసులు రాకుండా రోడ్లు తవ్వడం గురించి గతంలో వార్తలు చూశాం. కానీ ప్రశాంతంగా ఉండే నెల్లూరు సిటీలో ప్రభుత్వం, పోలీసులు పడిన పాట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వైఎస్ జగన్ నెల్లూరు వస్తున్నారని జనం ఆయన్ను కలుసుకోకుండా చేయడానికే పోలీసులు ఇదంతా చేశారు. తీరా చెముడుగుంట వద్ద ఉన్న జైలులో కాకాణి గోవర్ధన రెడ్డిని పరామర్శించి సిటీలోకి వచ్చేసరికి రోడ్లు కనిపించలేదు. బారికేడ్లు, ముళ్ల కంచెల జాడే లేదు. ఎటు చూసినా జనమే. జగనన్న కోసం వచ్చిన ప్రభంజనమే. అడుగడుగునా ఆయనకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. జైలు నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ కాన్వాయ్ రావడానికి 2.5 గంటలకు పైగా సమయం పట్టింది. ప్రసన్న కుమార్ ఇంటి దగ్గరకు వెళుతున్న ప్రజలపై లాఠీ చార్జ్ చేశారు. విషయం తెలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రశ్నించిన ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పోలీసులు నెట్టేశారు. దీంతో ఆగ్రహంతో ఆయన రోడ్డు మీదే బైఠాయించారు. పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు. నన్నైతే గోళ్లతో గిచ్చారు, లాఠీతో కొట్టారు. అతన్ని నేను గుర్తుపట్టగలను. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదు. అధికారం, ప్రతిపక్షం అనేవి ఉంటాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల్లో పర్యటిస్తుంటే స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు ఇంటికొకరు లెక్కనొచ్చి స్వాగతం పలుకుతున్నారు. జిల్లా జైల్లో ప్రభుత్వ అక్రమ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి దగ్గర అరగంట పాటు ఉండి జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రోడ్డు పొడవునా తన కోసం జనం వేచి చూస్తుండటంతో వారందరికీ అభివాదం చేస్తూ, కరచాలనం చేస్తూ జగన్ ముందుకు సాగారు. దీంతో జగన్ మిట్ట మధ్యాహ్నం 1:30కు ప్రసన్న ఇంటికి చేరుకున్నారు. అక్కడ ప్రసన్నతో పాటు ఆయన తల్లి శ్రీలక్ష్మి, మిగతా కుటుంబ సభ్యులు జగన్ కు స్వాగతం పలికారు. ఇటీవల ప్రసన్న ఇంటిని టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. నాటి విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షిగా ప్రసన్న కుమార్ తల్లి శ్రీలక్ష్మి టీడీపీ రౌడీలు సాగించిన విధ్వంసాన్ని జగన్ కు వివరిస్తూ బోరుమన్నారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను విఫలం చేద్దామనుకున్న ప్రభుత్వం చేసిన కుట్రలే విఫలమయ్యాయి. జగన్ కోసం జన సునామీ ఎగిసి పడడంతో వారి కుట్రలు ఏమీ సాగలేదు. జగన్ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ వచ్చింది.